హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో కుక్కర్లో ఎగ్ బిర్యానీ అండి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ అయితే తయారు చేసి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టాలండి. కుక్కర్ వేడైన తర్వాత స్పూన్ ఆయిల్ అయితే వేయాలండి. అలాగే కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి అయితే మిక్స్ చేయాలి. తర్వాత అందులో ఉడకబెట్టుకున్న 3 గుడ్లు అయితే వేయాలండి. అవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఎగ్స్ను తీసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే కుక్కర్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి. అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, జాపత్రి, యాలకులు, దాల్చిన చెక్కను అయితే వేసుకోవాలండి. ఒకసారి కలిపిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఫ్రై అయ్యాక చూపిస్తాను. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా 1 గంట పాటు రైస్ అయితే వాష్ చేసి పెట్టుకున్నానండి. టమాటాలు కూడా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మసాలా పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసానండి. అలాగే 1 స్పూన్ కారం అయితే వేసాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది మరిగిన తర్వాత అందులోకి మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేయాలండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసి 3 విజిల్స్ అయితే రానివ్వాలి ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ప్రెజర్ పోయేంత వరకు కుక్కర్ అయితే తెరవకూడదండి. ప్రెజర్ పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మూత తీసిన తర్వాత ఒకసారి బిర్యానీ అంతా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.